మీ మాటపై నాకు విశ్వాసం లేదు అనను, కానీ మీరు చెప్పిన దాన్ని విశ్వాసం ఉంది, కానీ నాకైతే మరి అర్థం కావడం లేదు. మీరు చెప్పింది కరెక్టే అయి ఉండొచ్చు, కానీ దాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. చూసేది, చూడబడేటువంటి దృశ్యము, చూపు, మూడు నాకు తెలియబడుతున్నాయి. మీరు మూడు ఒకటే అంటున్నారు, అది నాకు అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు నిశ్శబ్దత్ గారు, సమీపంగా చేరి చూడు, జాగ్రత్తగా చూడు, చూచేటప్పుడు మాత్రమే చూసేవాడు, చూడబడేది అనేవి కనిపిస్తాయి. ఈ రెండు చూపు యొక్క లక్షణాలు. చూపు అలా ఉంది. అవునమ్మా. ఆ చూపు దేనినైనా చూసేటప్పుడు మాత్రమే చూసేవాడు, చూడబడేది వస్తాయి. అవి రెండు చూపు లక్షణాలు. ఇది నేను చూస్తున్నాను అని అన్నప్పుడు నేను ఇది అనేవి చూపుతో పాటు వస్తాయి. చూపు ఉన్నప్పుడే కదా ఇది అదేనేటువంటి భావన కలిగేది. అవును. చూపు లేనప్పుడు చూచేవాడు, చూడబడేది ఉంటుందా? ఉండదు. చూచేవాడు, ఆ చూపు ఉన్నప్పుడే చూచేవాడు, చూడబడేది వస్తాయి. అంతకు ముందు లేదు. కాబట్టి కనిపించని ఇది కాని, చూడని నేను కాని రమ్మంటే రావు. చూపులోనే చూచేవాడు, చూడబడేవి ఉన్నాయి. పరిశీలన చేసుకోండి, జాగ్రత్తగా దగ్గరగా వచ్చి చూడమంటున్నారు ఆయన. చూచేవాడు, చూడబడేది చూపులోనే ఉంది కాబట్టి చూపే చూచేవాడు, చూడబడేదిను. అప్పుడు పిచ్చకుడు, అయితే మరి నేను చూడడం లేదు అని అనుకున్నాను కదా. ఈ నేను చూపు ఉంటేనే నేను వస్తుందంటున్నారు మీరు, చూచేవాడు వస్తాడంటున్నారు. ఆ చూచేవాడితో పాటే చూడబడేది వస్తుందంటున్నారు. అవి రెండు చూపు వల్లనే అంటున్నారు, కానీ నేను చూడడం లేదు అని అనగలిగి ఉన్నాను కదా అన్నాడు. మహారాజు గారు, ఇది నేను చూస్తున్నాను అనేదే, నేను చూడడం లేదు అనేదే చూస్తున్నాను. ఇది నేను చూస్తున్నాను అని ఏదంటుందో, నేను చూడడం లేదు అని అదే అంటోంది. లేదా చీకటిని చూస్తున్నాను అన్నదయ్యింది. ఏమీ లేదు, చీకటే ఉంది, నిద్దట్లో అదే. చూడడం అనేది ఉండనే ఉంటుంది. ఏమీ లేదు అని చెప్తున్నావుగా, చూస్తూనే. మరి దేనికి తెలుస్తోందో అదే చూపు. ఈ మూడింటిలో అనగా తెలుసుకోబడేది, తెలుసుకోవడము, తెలుసుకునేవాడు అనే ఈ మూడిటిలో తెలుసుకొనుట అనేది ఒక్కటే సత్యం. అవునమ్మా. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది అసత్యమే. నేను ఇది అనేవి సందేహాస్పదమైనవే. చూసే నేను, చూడబడే ఇది అన్నవి సందేహించవలసిన విషయాలే. ఈ మూడింటిని తెలుసుకునేదే, ఆ తెలివే, ఆ చూపే సత్యమైంది. అయితే ఎవరికి తెలుస్తోంది ఇదంతా? ఏమి తెలుస్తోంది? వాటిని గురించి నిశ్చయంగా ఏమీ చెప్పగలిగి లేం మనం. ఎవరికి తెలుస్తోంది, ఏమి తెలుస్తోంది అన్న వాటిని గురించి నిశ్చయంగా ఏమీ చెప్పగలిగి లేము. ఒక్క తెలుసుకోవడం గురించి ఖాయంగా మాట్లాడగలం. నేను తెలుసుకుంటున్నాను,
ఉన్న దాన్ని గురించి మాట్లాడగలం తప్ప తెలుసుకునేవాడు తెలుసుకోబడిన దాన్ని ఖచ్చితంగా చెప్పలేం మనం. నేను తెలుసుకుంటున్నాను అనేటువంటి నేనును ఫలానా దానిని తెలుసుకుంటున్నానా ఫలానాదీను, నేను తెలియబడే ఫలానా విషయము, ఇవి రెండు ఎప్పుడు సదా ఉంటాయని చెప్పలేము, మారుతూ ఉంటాయి అమ్మ. ఆ తెలుసుకోగలిగే లక్షణం సదా ఉంటుంది. ఒక్క తెలుసుకోవడం ఒక్కటే ఖాయంగా ఉంటుంది అన్నారు మహారాజు గారు. అప్పుడు పుచ్చకుడు తెలుసుకోవడం ఒక్కటే ఖచ్చితంగా తెలుస్తూ తెలుసుకునేవాడిని గురించి ఖచ్చితంగా తెలియకపోవడం మాట ఏమిటంటారు? నేను అనకుండా ఒక తెలివిగా ఉన్నాను అనుకుందాం. ఆ తెలివిలోకి నేను అన్నది రాకపోతే తెలియబడేది కూడా రాదు. ఇప్పుడు తెలివి ఒక్కటే ఉంటుంది అని ఎవరికి తెలుస్తుంది? తెలివికే అమ్మ. తెలివికి తెలియవలసిన పని ఏముంది? లేదు. తెలుసుకునేవాళ్ళు లేడు అసలు. ఇది ఎవరికి తెలుస్తోంది? ఏమి తెలుస్తోంది? వాటిని గురించి మనం నిశ్చయంగా చెప్పలేం. తెలుసుకోవడం అన్న దాని గురించే ఖాయంగా మాట్లాడగలుగుతున్నాం. అంటే ఆయన ఏమన్నాడు? తెలుసుకోవడం ఒక్కటే ఖచ్చితంగా తెలుస్తూ, ఇప్పుడు నాకు తెలుసుకోవడం ఆ తెలివి మాత్రమే ఖచ్చితంగా తెలుస్తూ తెలుసుకునే వాణ్ణి గురించి ఖచ్చితంగా తెలియకపోవడం ఏమిటంటారు? ఇప్పుడు నేను తెలుసుకోవడం అన్నదాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటున్నప్పుడు తెలుసుకునేవాడిని ఖచ్చితంగా తెలియపోవడం ఏమిటంటారు? ఇప్పుడు ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు తెలియడం లేదు, ఒక్క తెలివి మాత్రమే ఉంటుంది. మరి వాడెవడో నాకు ఎందుకు తెలియడం లేదు అన్నాడు. అప్పుడు స్వామి అంటున్నారు, తెలుసుకోవడం అనేది సత్ సదా ఉండేది. అది ప్రేమతో కూడుకున్న నీ నిజ స్వభావం. తెలివి అనే ప్రకాశం సత్ సదా ఉంటుంది. అది ప్రేమతో కూడుకొని ఉన్న నిజ స్వభావం యొక్క ప్రతిబింబం. అది తెలుసుకునేవాడు తెలుసుకోబడేది. ఈ తెలుసుకోవడానికి నీ మనసు కలిపే వస్తువులు. తెలుసుకోవడం అనేది సత్, అది ప్రేమతో కూడుకుని ఉన్న నీ స్వభావం యొక్క ప్రతిబింబం. తెలుసుకోవటమా? వీటిని తెలుసుకోవడము అనేది ప్రేమతో కూడుకున్న నీ నిజస్వరూపము యొక్క ప్రతిబింబం. అంతఃకరణలో పడింది కదా. తెలుసుకునేవాడు తెలుసుకోబడేది అన్నది ఆ తెలుసుకోవడానికి నీ మనస్సు కలిపే వస్తువులు. నీ మనసు దేన్ని కలపలేదనుకో, అటువంటి ఆ వస్తువులు లేనటువంటి గ్రహించేవాడి నొక్కడిని, గ్రహింపబడే దానిని, ఈ రెండింటి ద్వంద్వాన్ని సృష్టించడం మనసు స్వభావం. లేనటువంటి ఈ తెలుసుకునేవాడు అసలు లేనే లేడు. లేడమ్మా. లేనటువంటి వాడిని వాడు తెలుసుకుంటున్నాడు చూడు దేన్నో, దానిని ఈ తెలుసుకునేవాడిని తెలియబడేదానిని కలపడం మనసు లక్షణం. ఈ మనసు చేసింది ఈ పని. అవునమ్మా. నేను నన్నవాడిని ఒకరిని సృష్టించి, అలాగే ఒక జగత్తునన్న దాన్ని కూడా భావించి, ఈ నేను ఆ జగత్తుని తెలుసుకుంటున్నాను అంటుంది. కానీ ఇది మనసు చేసిన పని. అది నేను అని అనకపోతే
చూడబడే జగత్తు జగత్తు ఉండదు గన చూపు స్వరూపమైన అసత్ సదా ఉంటుంది. ఉమ్, ఇది మనస్సు చేస్తున్న పని. అంటే అజ్ఞానం, అది ప్రతిబింబం కదా. అవునమ్మా ఆ శక్తి కాకపోయినా నేను తెలుసుకుంటున్నాను అంటుంది. అంటుంది మహామాయ. దేన్ని అంటే అది భావించుకున్న దాన్ని. దాన్ని అంతే. ఈ మనసు నేను అని అనకపోతే సత్తే. భావించుకునే వస్తువే ఉండదు కాబట్టి అలా చెప్పకు. ఉమ్, భావించుకునే వస్తువే ఉండదు కాబట్టి ఉమ్, అప్పుడు ఏది మిగిలి ఉందో ఉమ్, అదే నేను. ఆ నేను అనలేనా? ఎందుకు అనలేదు? అది మీరై ఉన్నారు కాబట్టి అన్నావంటే అది మనసు చేసిన పనే. అంతే. అది కూడా చెప్పాల్సింది మరి. మనసు మాయ అలా ఉంటుంది. ఉమ్, బాగా చూపిస్తున్నారు. తెలుసుకోవడం అనేది సత్తా. అది ప్రేమతో కూడుకున్న నీ నిజ స్వభావం యొక్క ప్రతిబింబము. నీ నిజ స్వభావం యొక్క ప్రతిబింబం అన్నిటి. అందుకే ఈ మనసు నీ నిజస్వరూపము ప్రతిబింబం. ఉమ్, ఈ తెలుసుకోవడం అనేటువంటి లక్షణం దానికి నీ నిజస్వరూపం నుంచే వచ్చింది. అవునమ్మా. అది పరమాత్మ యొక్క అంశ అన్నాం కదా. అదే ఉమ్, దానికి తెలుసుకోగలిగే లక్షణం వచ్చింది. ఉమ్, అంచేత అది తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది. ఆ తెలుసుకోవడానికి ఈ నేను అన్నటువంటి తెలుసుకునే భావము కలిగినటువంటి భావము, నేను తెలుసుకుంటున్నాను, అది తెలియబడేది అని చూస్తోంది. ఉమ్, ఉన్నదేదో ఉంది. అది జీవాత్మ. ఉమ్, అది వ్యక్తిపరమైంది కాదు. పరమాత్మ అంశ. వస్తుపరమైన భౌతికము కాదు. ఉమ్, అది ఒక వ్యక్తి కాదు. అలాగే ఈ రూపానికి ఈ శరీరం భౌతికం కదా. ఈ భౌతికమైన శరీరము కాదది. ఉమ్, భౌతిక పదార్థం అంటే భౌతిక పదార్థము, మనస్సు రెండు కాదు. రెండు కలిపి ఒకటే. ఒకటే. ఆ రెండూ కూడా ఒకే శక్తి యొక్క అంశాలు. ఉమ్, భౌతిక పదార్థము, మనస్సు ఒకే శక్తి యొక్క అంశాలు. ఒక శక్తి వల్లే ఉండగలుగుతున్నాయి. అవునమ్మా. భౌతిక పదార్థమైన వస్తు ధర్మంగా మనస్సును చూడు. ఉమ్, అది భౌతిక పదార్థమైన ఒక పరికరము. ఉమ్, నీ నిజస్వరూపమైన ఆ ఎరుకలో ప్రకాశిస్తూ తాను ప్రకాశవంతమును పొంది ఆ ప్రకాశముతో దేహేంద్రియాలని ప్రకాశింపచేస్తూ ఆ ప్రకాశంతో ఇది జగత్తు అని దాన్ని కూడా ప్రకాశింపచేస్తోంది. ఇదిగో ఈ ప్రతిబింబం. ఉమ్, ఇవన్నిటినీ చూపిస్తోంది. ఉమ్, కానీ అది స్వయం సత్తా కలిగింది కాదు, భౌతిక పదార్థమే. ఉమ్, అని చూస్తే నీకు సైన్స్ అంది వస్తుంది. ఉమ్, భౌతిక పదార్థాన్ని మనస్సు యొక్క ఉత్పత్తి ఇది అని ఏది తెలియబడుతున్నా సరే అది మనస్సు సృష్టించిన సృష్టే అని చూడు. ఉమ్, మనసు సృష్టించిన సృష్టిలో నేను చూస్తున్నాను, దాన్ని చూస్తున్నాను, దీన్ని చూస్తున్నాను, అది ఇది అనే నానాత్వాలు ఉంటాయి. ఉమ్, ఈ మనసుకి ఆ చూసే శక్తి స్వయం కాదు. ఉమ్, చూసే శక్తి స్వయం కాదు. స్వయంగా ఎప్పుడూ ఉన్నదేదో అదే సత్తా, అదే ప్రకాశం. ఉమ్,
దానిలో కలిగిన చిన్న అల వంటిది ఈ కళ వంటి ఈ మనోవ్యవహారం అంతా అని చూడు అంటున్నారు స్వామి. నా బుద్ధి కదా అందిందమ్మా మరి. అంతే అమ్మా, అదే అమ్మా. అయితే ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, కానీ మీరు బాగానే చెప్తారు, ఏది నిజమంటారు? మీరు చెప్పింది నిజమా, సైన్స్ చెప్పింది నిజమా అంటున్నాడు మళ్ళీ. ఈ రెండిట్లోనూ ఏది ప్రథమము? మనస్సా భౌతిక పదార్థమా? అప్పుడు మహారాజు గారు అంటున్నారు, మనసు గాని భౌతిక పదార్థం గాని ఏ ఒక్కటి ప్రథమంలో ఆవిర్భవించడం అనే ప్రశ్నే ఉండదు. కారణం ఏమిటి అంటే ఆ రెండు విడివిడిగా పుట్టడం కాకుండా ఒక్కటిగానే పుడుతున్నాయి గనక. మనసు పుట్టాక శరీరం పుట్టిందా, శరీరం పుట్టాక మనసు పుట్టిందా అన్నట్లు అడిగాడు కదా. ఏ ఒక్కటి ముందు పుట్టడం వెనక పుట్టడం అన్నది లేదు. కారణం ఏమిటంటే అది రెండు విడివిడిగా లేవు కనుక కలిసి ఒకేసారి శరీరముతోటే మనసు పుట్టింది. లోపల ఉంది కదా అంశతోటే శరీరం పుడుతుంది. అది ఉంది కాబట్టి ఇది కేర్మంది. రెండు ఒక్కటిగానే పుడతాయి గనక భౌతిక పదార్థం దాని యొక్క రూపం, భౌతిక పదార్థమేమో దాని యొక్క రూపము, మనస్సేమో దాని యొక్క నామము, అంతే. ఈ రెండింటినీ దాటి వ్యాపించేది వాస్తవము. ఈ రెండింటినీ దాటిపోయి వ్యాపించి ఉన్నదేదో అదే వాస్తవము, అదే స్వచ్ఛమైన సత్తా, అదే ఎరుక, అదే ఆనందము. మీ అసలు సారం అదే నువ్వే అన్నారు. ఇంకా మనిషిలో మార్పు క్రమంగా వస్తుందా లేక తక్షణం సంభవిస్తుందా అనే విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఈ సందర్భంగా నిసర్గ ఏమన్నాడంటే, మనిషిలో ఒక వ్యక్తిలో మార్పు అంటే ఆధ్యాత్మికమైన స్వరూపాన్ని గ్రహించగలిగే మార్పు నెమ్మది నెమ్మదిగా వస్తుందా లేక తక్షణం అప్పటికప్పుడే సంభవిస్తుందా అన్న విషయంలో ఎవరు ఏకాభిప్రాయం. చాలా మంది అందరూ ఏమంటారంటే నెమ్మది నెమ్మదిగా సత్యాన్ని అసత్యంగాను, సత్యాన్ని సత్యంగాను, వచ్చిపోయే వాటిగాను, ఉన్నదానిగాను నెమ్మది నెమ్మదిగా సాధన ద్వారా నువ్వు అనుసరిస్తూ పోతే నీ స్వరూపం సాక్షాత్కరిస్తుంది అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమని చెప్తారంటే స్వరూపం అనేది కొత్తగా సాక్షాత్కరించేది కాదు, అది ఉంది, ఉన్నదేదో అదే నేను అన్నది నీకు ఈ సాధన ఏమి అక్కర్లేకుండా ఒకసారి హఠాత్తుగా సంభవిస్తుంది అని కొంతమంది చెప్తున్నారు. ఈ రెండిటి విషయంలో ఏకాభిప్రాయం లేదు. నిజంగా కూడా అదే కదా. ఈ సందర్భంగా నిసర్గ ఏమన్నారో చూద్దాం. ప్రశ్న: ఏదైనప్పటికీ క్రమంగా జరగడం అనేది జీవిత సూత్రం కాదా? సరే, మీరు ఎన్నైనా చెప్పండి, క్రమక్రమంగా జరుగుతోంది అంటే మరి పుట్టిన బిడ్డ పెరగడం క్రమంగా జరిగేదే కదా. అలాగే మనసులోని ఆలోచనలు కూడా రకరకాలుగా మారి ఆ సత్యాన్ని తెలుసుకోవడం అన్నదో ఏదో అది కూడా క్రమంగా జరిగేదే కదా. అదే జీవిత సూత్రం కదా అన్నాడు. అప్పుడు మహారాజు గారు అంటారు, అబ్బే ఎంత మాత్రం కాదు. ఆధ్యాత్మిక రంగంలో సన్నాహం మాత్రమే క్రమానుగతంగా సాగుతుంది. ఆధ్యాత్మిక రంగంలో అంటే ఆధ్యాత్మిక రంగము అంటే ఏమిటి చెప్పండి. ఆధ్యాత్మికంగా అంటే స్వరూపమే నేనే. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము
అని 3 ఉన్నాయి. ఇక్కడ సత్యం ఎక్కడుంది? ఆది భౌతికము భౌతికంగా జరిగేది. ఈ శరీరం, ఆది దైవికము అంటే ఈ ప్రపంచంలో జరిగేటువంటి ఏ మానవుల యొక్క అవసరము లేకుండానే ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు, అది ఆది దైవికం. దైవిక శక్తి వల్ల జరుగుతూ ఉంటాయి అవన్నీ. ఆది దైవిక ప్రపంచము, ఆది భౌతిక అంటే శరీరానికి సంబంధించిన పంచభూతాత్మకమైన ప్రపంచము. ఆధ్యాత్మికము అంటే ఈ భౌతిక శరీరానికి, భౌతిక ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతున్నటువంటి ఆంతరిక భావన ఆధ్యాత్మికం అంటే. భావాలు శరీరానికి బయట జరుగుతున్నాయా, లోపల జరుగుతున్నాయా? అదే ఆధ్యాత్మికం. అప్పుడు ఏది ఏమైనప్పటికీ క్రమంగానే జరగడం అనేది జీవిత సూత్రం కదా అన్నారు. మనిషిలో మార్పు క్రమంగా వస్తుందా, మరి తక్షణమే వస్తుందా అన్న విషయంలో నిసర్గదత్తుని అడిగినప్పుడు ఏదేమైనప్పటికీ క్రమంగా జరగడమే కదండి జీవిత సూత్రము, సడన్ గా ఎవరికి వచ్చేది కదా అన్నాడు అతను. ఎంత మాత్రము కాదు, ఆధ్యాత్మిక రంగంలో సన్నాహం మాత్రమే క్రమంగా సాగుతుంది, ప్రయత్నం. ఇది నెమ్మదిగా ప్రయత్నం నెమ్మదిగా సాగుతుంది, కానీ సంభవించే మార్పు మాత్రం అకస్మాత్తుగా కలుగుతుంది. చేస్తూ ఉంటావంతే. ఎప్పుడు అకస్మాత్తుగా అనుభవం కలిగేస్తుంది. ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుందని చెప్పలేం. పైగా అది సంపూర్ణంగా ఒక్కసారి కలిగిందంటే సంపూర్ణంగా సంభవిస్తుంది. ఇక ఏ మాత్రము ఈ భ్రాంతి కొంచెం కూడా అంటుకోనంతగా సంభవిస్తుంది. క్రమానుగతంగా జరిగేటువంటి ప్రక్రియ నిన్ను నెమ్మదిగా చేస్తూ వస్తున్నావు చూడు. ఈ ప్రక్రియ నిన్ను జాగరూకమైన సత్తలో ఒక నూతన స్థాయికి తీసుకుపోగలిగేది అంత గొప్పది కాదు. నువ్వు నెమ్మదిగా చేసుకుంటూ వెళుతూ ఉంటే నిన్ను జాగరూకమైన సత్తలో ఒక నూతన స్థాయికి తీసుకుపోగలిగి లేదు. నీ కొత్త ఒక నూతనత్వంలోనికి నీ సాధన వల్ల నువ్వు వెళ్ళలేవు. ఏదైనా చట్టున వదిలేయడానికి ధైర్యం కావాలి కదా. ఇది కాదు కదా, ఇది అవును కదా, ఇలా నెమ్మదిగా నత్తనడక నడుస్తూ కాదు అనుకుంటే ఎప్పుడుకో. కానీ ఇప్పుడే నువ్వు దాన్ని వదిలేయచ్చు. మరి నడకెందుకు? సత్త ధైర్యం లేక సాధన పేరుతో వంక పెట్టుకుని ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, అలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా, అవి పోగొట్టుకున్నా మాకు ఇంకేమీ లేవు, ఇంక దేన్ని ఇలాగ చెబుతూ ఉంటాం. ఎందుకు అవన్నీ? ఇప్పుడు ఇక్కడే వదిలేయచ్చు కదా. అలా వదిలేయడానికి ధైర్యం లేక ఆధ్యాత్మిక సాధన ప్రయాణం అని పేరు. మళ్ళీ దీనికి అవసరమే లేదు అసలు. అప్పుడు పిచ్చకుడు నేనొక్కడిని మారంగానే అని ఇంకేదో చెప్పబోతున్నాడు. అప్పుడు నిసర్గదత్ గారు ప్రతిదీ ప్రతి ఒక్క దాని మీద తన ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ విశ్వంలో ఒకటి మార్పు చెందితే అన్ని మార్పు చెందుతూ ఉంటాయి. ఈ విశ్వమంతా కూడా ఒకే ఒక్క మహాశక్తి యొక్క ఆధీనంలో, దాని కనెక్షన్ లో ఉన్నాయి. ఒకటి మారితే దాన్ని అంటుకుని మరొకటి మారుతుంది, అలా మార్పు సర్వసహజంగా జరిగిపోతుంది. నేను ఒక్కడే మారితే అని కాదు, నీ యొక్క మార్పు ఈ విశ్వంలోనే జరుగుతోంది కాబట్టి ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి ఈ మార్పుకి అర్హత కలిగే ఉంటుంది అన్నారు. మహారాజు గారు ఇది అర్థం చేసుకోవడం కష్టం.
కానీ నువ్వు మారడం అంటే ఏం లేదు. ఏది నేను కాదో దాన్ని వదలడమే. ఆ వదలకుండా ఎంత సాధన చేస్తే ఏమిటి? సాధన చేసి ఏదో పొందుతానని అనుకోవడం భ్రమ. సాధన అవే లేదు, కానీ దాన్ని వదిలేస్తే చాలు. ఇప్పుడు ఇక్కడే ఈ భావనామయమైన ఈ జగత్తు, దృశ్యమానమైన జగత్తంతా ఒక్కసారి దూది పింజలాగా ఎగిరిపోతుంది. వదిలి చూడు అసలు. కానీ వదలడానికి ధైర్యం చాలదు కదా. ఎన్ని పోగొట్టుకోవాలి. పోనీ ఏమైనా నీవే అంటే కావు కాదమ్మా. మరి వదలలేకపోతున్నావు. అదిగో భ్రమ అంత గట్టిగా పట్టుకొని ఉంది అంటున్నారమ్మా. అందుచేత వదలడానికి ధైర్యం కావాలి. ఒక్కసారి విషయం అర్థమయ్యిందా క్షణంలో వదిలేస్తాను. ఆ విషయం గ్రహణకు వచ్చిన క్షణంలో వదలడానికి ఏం మిగలదు, అదే పోతుంది. అదే. అవునమ్మా. దీపం పట్టుకెళ్లేసరికి పాము ఎక్కడ పోయింది? లేదు. ఇది కూడా అంతే. అవునమ్మా. అయిపోయిందమ్మా ఈ పుస్తకం. అమృతధార, ఖడ్గధార, ఈ బోధలన్నీ కూడా చక్కటి ఆధ్యాత్మికంగా, సాధన పరంగా అసలు ఏమిటి, ఈ జన్మ ఏమిటి, పుట్టుకేమిటి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, ఈ నేనెవరు, ఈ నాదేది, నేను తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా, దాన్ని తెలియజేసేవారు ఎవరు అనేటువంటి ఆతృతతో, తపనతో ఎవరైతే ఆర్తి కలిగి ఉంటారో వారు దాన్ని తెలియజేసే వారి దగ్గరికి ఏడవబడతారు. వారి ద్వారా తమ అజ్ఞాన భావాన్ని వదిలేయగలుగుతారు. అట్టి వారి కోసం చెప్పింది అమృతధార, ఖడ్గధార. దాన్ని మనం చెప్పుకోగలిగాము. దాన్ని మరి అర్థమేమో లేదా, అందరికీ అర్థమవుతుంది. అర్థం అవడం కాదు ఇక్కడ, వినగలగడమే పెద్ద వరం అండి. వినగలిగిన ఆ విన్నదానిని ప్రతి క్షణము మననం చేసుకుంటూ దానిలో ఉన్న సారాన్ని పిండుకొని అసారాన్ని వదిలేస్తూ పోవడం. ఆ తర్వాత ఆఖరికి నువ్వేమి చెయ్యక్కర్లేదు కానీ సారంగా మిగిలిపోవడం. దీనికి గొప్ప పట్టుదల, దీక్ష, శ్రద్ధ, ఇష్టం ఉండాలి. ఉండాలంటే నీకు గతంలో ఉన్నటువంటి విషయాల మీద ఇష్టము, ప్రీతి, పట్టుదల వదిలేస్తే ఎన్ని కలుగుతుంది. దాన్ని వదలకుండా దీని మీద నువ్వు పట్టుదలని, శ్రద్ధని పెంచుకోవడం అసాధ్యం. తెలుసుకుంటావంతే. ఇప్పుడు ఇక్కడే నేను కాదు, నాది కాదని వదిలేయి. చిన్న ముక్క, చిన్న ఆ ఒక్కటి చేయకుండా ఎన్ని యుగాలు పాఠాలు విన్నా లాభం లేదు. పైగా అవి నువ్వు వదలకపోయినా నిన్ను వదిలిపెట్టిపోయేవే మళ్ళీ. అది తెలుసు. మరి వదలలేకపోవడం, దానికి ఎంత లోబడి ఉన్నామో దాన్ని తెలుసుకోపోతే నువ్వెట్లా వదలగలవు? అదమ్మా. సరే అమ్మా, అయిపోయింది.